సో గైస్ ఆల్రెడీ ఏప్రిల్ కూడా అయితే వచ్చేసింది అనమాట. ఏప్రిల్ ఒక్కతే రాకుండా ఈసారి చాలా యానిమేషన్ అయితే తీసుకొచ్చేసింది. సో అసలు యానిమేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్ 1 గురించి మాట్లాడుకుంటే క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్ సీజన్ 4 తో పాటు డోరాహెరో సీజన్ 2 అండ్ బిగినింగ్ ఆఫ్టర్ ఎండ్ సీజన్ 2 అయితే రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత ఏప్రిల్ 2 వచ్చేసరికి డాక్టర్ స్టోన్ ఫైనల్ పార్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో దీంతో అయితే మనకి సిరీస్ ఎండ్ అవబోతుంది. సో దీంతో పాటు ఒక కొత్త సిరీస్ వస్తుంది, అదే పెటల్స్ ఆఫ్ రీకార్నేషన్. సో దాని తర్వాత ఏప్రిల్ 3 వచ్చేసరికి ఐ వాంట్ రీకార్నేట్ హ్యాజ్ ఎ స్లేమ్ సీజన్ 4 వస్తుంది. సో దాంతో పాటే ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్ మీ రూట్ అండ్ సీజన్ 2 కూడా రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత ఏప్రిల్ 4 వచ్చేసరికి కొత్త యానిమే అయితే రిలీజ్ అవుతుంది, అదే డీమన్ ఆఫ్ షాడో రిలమ్. సో దీంతో పాటు అయితే మనకి వెల్కమ్ టు ది డీమన్ ఎకరూన్ సీజన్ 4 అయితే రిలీజ్ అవుతుంది. తర్వాత ఏప్రిల్ 5 ఈ వన్ ఆఫ్ ద ఫేమస్ యానిమే అయిన వన్ పీస్ సీజన్ 2 ఎల్బా ఆఫ్ ఆర్క్ అయితే రిలీజ్ అవుతుంది. సో దాంతో పాటు ఏస్ డైమండ్ సీజన్ 2 కూడా అయితే రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత అంటే ఏప్రిల్ 6 అయితే మనకి 2 కొత్త యానిమేస్ అయితే రిలీజ్ అవుతున్నాయి, ఈ విచ్ హేట్ ఎటాలర్ అండ్ లయర్ గేమ్. సో వీటితో పాటే మనకి ఫార్మింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 2 అయితే రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 8 రీజీరో సీజన్ 4 అండ్ టెంటే గర్ల్ఫ్రెండ్ సీజన్ 5 అయితే రిలీజ్ అవుతుంది. సో లాస్ట్ గా ఏప్రిల్ 16 అయితే గింతామా ఆథర్ నుంచి కొత్త సిరీస్ వస్తుంది, అదే డెలిలియోన్. సో ఇవి అన్నమాట ఏప్రిల్ రిలీజ్ అయ్యే యానిమే. సో ఇలాంటి యానిమే కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో రా యానిమే.